శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ శనివారం నిరసన ర్యాలీ నిర్వహించింది. ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో 4 కాలేజీలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఐసా నాయకులు ఆర్డీఓ ఆనంద్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో శివకుమార్ మాట్లాడుతూ ప్రజలు నమ్మి ఓటేస్తే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్లే వేలాది వాహనాలకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని, అయితే ఇక్కడ ట్రామా కేర్ అందుబాటులో లేదని గుర్తు చేశారు. ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు ప్రజల కోసం తాము పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తం వైద్యం మనకు పేదలకు అందుకుండా అవుతుంది. ఇలాంటి ఉద్యోగాలు కూడా అన్ని టెండర్ల ద్వారా అన్నీ కూడా ఈవెన్ చెత్త కూర్చోడానికి కూడా టెండర్ చేసి తీసుకెళ్ళడం వస్తుంది. కానీ మొత్తం కేవలం తీసుకున్నాము. ఆ విధంగానే ప్రైవేట్ ఎందుకు చెప్పలేకపోయిందంటే మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా కూడా దాన్ని ప్రైవేట్ ఎందుకు చెప్పి పూర్తి సీట్ కప్పుకోవడము ఆ విధంగా జరుగుతుంది. మెడికల్ సీట్ అనేది కూడా పేద విద్యార్థులకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సీట్ కూడా దొరకకుండా అయిపోతాయి. కాబట్టి ప్రైవేట్ స్థానం అనేది ఆపాలని చెప్పి టీటీడీ విధానం రద్దు చేయాలని చెప్పి కోరుతాము.